సో అన్నీ నీట్గా కాదు చెప్పగానే హీ రియలీ లైక్ ద వే ద స్టోరీ వాజ్ అన్ఫోల్డింగ్. ఆయన ఒక చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. దట్ మా గురువుగారు జంజాల్ గారి కథలు చెప్పే విధానం ఉంటుంది చూసారండి, అలాంటి పాత ఆ స్టైల్ ఆఫ్ నెరేషన్ తీసుకొచ్చారు మీరు. ఒక ఊరు, ఆ ఊర్లో ఏం జరుగుతుంది, నాకు చాలా బాగా నచ్చిందమ్మా. సార్ ఇప్పుడు చెప్పండి ఏంటి విషయం. సార్ చిన్న క్యామియో, నా డ్రీమ్ అది, దట్ నా సినిమాలో మీతో ఉండడం, అది స్క్రీన్ స్పేస్ 1 సెకండ్ అయినా పర్లేదు, క్యారెక్టర్ డెఫినెట్లీ చేద్దాం అన్నారు. ఆయన మేము అడిగిన దానికంటే ఎక్కువ టైం పట్టినా కూడా ఆయన దానికి యాక్సెప్ట్ చేసి, అందరం పిల్లలం కదా, బచ్చాలం మేమందరం ఆయన ముందు. బట్ ఎక్కడా ఆయన దాన్ని చాలా సాఫ్ట్గా, చాలా హ్యాపీ అని, ఓకే నాకు అర్థమైందిరా, వస్తుంది, కంగారు పడకండి. సార్ ఇంకో యాంగిల్, ఆ యాంగిల్లో అయినా అదే వస్తుంది, పెట్టు అని చాలా, అంటే మేము కూడా ఆయన త్రూ నేర్చుకోవడం అలాంటి వ్యక్తులతో. ఐ థింక్ ఇట్స్ అ లైఫ్ టైం మెమరీ. అలాంటి లెజెండ్స్ యాక్సెప్ట్ చేయడం, యాక్ట్ చేయడం, అండ్ మాకు అది ఇట్స్ లైక్ ఎ బ్లెస్సింగ్. ఇలాంటి వాళ్ళందరూ వచ్చి వాళ్ళ తరఫు ఇట్లా బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్తున్నట్టు. ఓకే నువ్వు సినిమా చేస్తున్నావు కదా, నేను ఏం చేయగలను నీకు, ఒక 5 నిమిషాలు కనపడాలా లేక. మేము ఫస్ట్ చూపించద్దు అనుకున్నాము, ఎక్కడ సర్ప్రైజ్, థియేటర్ సర్ప్రైజ్ ఇద్దాము, చాలా బాగుంటుందని. దెన్ వి థాట్, అరే మనం ఇంత కష్టపడి ఇంతమందిని సినిమా తీసినప్పుడు వీళ్ళందరూ ఉన్నారని చెప్పాలి కదా జనాలకి. అంటే ఎన్లెస్ బ్యాగ్లో ఏముందో చెప్పకపోతే ఎవరైనా ఎందుకు కొంటారు? అది మీకు బాక్స్ ఏదైనా అమ్ముదాం అనుకుంటే.